హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మోహన్ భయ. సో ఎన్విరాన్మెంట్ సిరీస్లో భాగంగా మనం యూపీఎస్సీకి అలాగే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఎన్విరాన్మెంట్ పోర్షన్ కూడా యాడ్ అయింది కాబట్టి సో మనము ఎన్విరాన్మెంట్ సిరీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్ కూడా చేస్తున్నాము. సో ఎన్విరాన్మెంట్ సిరీస్లో భాగంగా ఈరోజు మనము చాప్టర్ 8 అక్వాటిక్ ఎకోసిస్టమ్ గురించి చూస్తున్నాం. సో కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే వేరే ఆస్పిరెంట్స్కి కూడా యూస్ఫుల్ అయ్యేటట్టు ఈ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్గా ఏదైనా కానీ మీ రెస్పాన్స్ కామెంట్లో షేర్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ 8 అక్వాటిక్ ఎకోసిస్టమ్ చూస్తే మనకి సో ఎకోసిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ వాటర్ యాజ్ ద మెయిన్ హ్యాబిటాట్ యాజ్ నోన్ యాజ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్. సో మనకి ఎకోసిస్టమ్స్ అన్నీ కూడా టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, అక్వాటిక్ ఎకోసిస్టమ్ అని ఉంటాయి. సో అక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటే వాటర్ అనేది మెయిన్ హ్యాబిటాట్గా ఉంటుంది, అంటే వాటర్లోనే నివసించే ఆర్గానిజమ్స్ అన్నిటికి కూడా సో దాని చుట్టూ ఉన్న అక్వాటిక్ ఎకోసిస్టమ్ అని అంటాము. సో వాటర్ బాడీస్ ఎకోసిస్టమ్ని. సో మనము దీని క్లాసిఫికేషన్ చూస్తే అక్వాటిక్ ఎకోసిస్టంలో సో అక్వాటిక్ ఎకోసిస్టమ్ని బేస్డ్ ఆన్ సాల్ట్ కాన్సన్ట్రేషన్, అంటే దాన్ని ఉప్పు అనేది ఆ వాటర్లో ఎంత కంటెంట్ అనేది కరిగి ఉందని దాన్ని బట్టి సో సాల్ట్ కంటెంట్ని బట్టి మనము 3 టైప్స్గా క్లాసిఫై చేసుకుంటాం. సో ఒకటి ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టము, మెరైన్ వాటర్ ఎకోసిస్టము, బ్రాకిష్ వాటర్ ఎకోసిస్టమ్. సో ఫ్రెష్ వాటర్ అంటే మనకు అందరికీ తెలిసిందే, లేక్స్లోను, పాండ్స్లోను, స్ప్రింగ్స్, స్ట్రీమ్స్, రివర్స్లోనూ ఉంటుంది. సో ఇది పాటబుల్ వాటర్. సో దీన్ని డ్రింకింగ్ పర్పస్కి యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో 50 parts per 1000, 50 parts per 1000 అనేది 50 కాదు, 5 parts per 1000కి అంటే 1000 partsకి 5% అనేది సాల్ట్ ఉంటే మనం దాన్ని ఫ్రెష్ వాటర్ అంటాం. అలా కాకుండా ఈక్వల్స్ టు సీ లెవెల్, సముద్రానికి ఈక్వల్గా ఉంటే దాన్ని మనము సముద్రంలో 35 parts per 1000 అనేది ఉంటుంది సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది. సో బ్రాకిష్ వాటర్ అంటే 5 to 35 ఉంటుంది. సో బ్రాకిష్ వాటర్ అంటే సో పూర్తిగా మెరైన్లో ఉన్నట్టు సాల్ట్గా ఉండదు, అలాగే ఫ్రెష్ వాటర్గానే ఉండదు, సో మీడియంగా ఉండేది. దాన్ని మనము ఎక్కడైతే నదులు వెళ్ళి సముద్రాల్లో కలుస్తాయో అలాంటి చోట ఎస్చరీస్, సాల్ట్ ఎస్చరీస్, మ్యాంగ్రూవ్స్ ప్లాంట్స్ గ్రో అయ్యే చోట ఇది పెరుగుతాయి. ఈ బ్రాకిష్ వాటర్ ఎకోసిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో మనము అక్వాటిక్ ఎకోసిస్టమ్ యొక్క జోన్స్ చూస్తే మనకి సో అక్వాటిక్ ఎకోసిస్టమ్ యొక్క జోన్ చూస్తే మనకి సో దీన్ని మనం ల్యాండ్కి దగ్గరున్న జోన్ని లిట్టోరల్ జోన్ అంటాము. సో ఇది లిట్టోరల్ జోను. సో దాని లిటర్ కింద ఉండేదాన్ని సబ్ లిట్టోరల్ జోన్ అంటాము. సో మిగతాదంతా కూడా బేథెల్ జోన్, ల్యాండ్ నుంచి ఇలా బెండ్ అయ్యే జోన్ అంతా బేథెల్ జోను. తర్వాత అంతా కూడా బెంతిక్ జోన్ అంటాము, డీపెస్ట్ గ్రౌండ్లో ఉండేది. సో అదే ఇక్కడ చూస్తే మనం పెలాజిక్ అంటాం, వాటర్ బాడీని అంతటిని కూడా పెలాజిక్ అంటాము. సో ఓషియన్కి అప్పర్ లేయర్ని ఎపిపెలాజిక్ అంటే అంటే అప్పర్ పెలాజిక్, సో మీసో పెలాజిక్, మిడిల్ పెలాజిక్ అండ్ బ్యాథీ పెలాజిక్ అండ్ అబిస్ పెలాజిక్, ఇదంతా కూడా పెలాజిక్ జోను, ఇదంతా బెంతిక్ జోను. సో దీన్ని మనం లిటోరల్, సబ్ లిటోరల్, బేథెల్, అబ్సిజల్ జోన్గా మనము క్లాసిఫై చేసుకోవచ్చు. లాస్ట్ డీపెస్ట్ దాన్ని మనం హెడల్ అంటాం. సో పెలాజిక్లో అంటే ఓషన్ వాటర్ బాడీస్లో ఉండేదాన్ని పెలాజిక్ అంటాము. సో అప్పర్ దాన్ని ఎపిపెలాజిక్, అప్పర్ ఓషన్లో ఉండే అప్పర్ లేయర్ని ఎపిపెలాజిక్ అంటాము. సో ఓషన్ ప్రావిన్సెస్లో కానీ వాటర్ ఎకోసిస్టంలో ఎపిపెలాజిక్ అంటాము. సో దాన్ని నెక్స్ట్ ఎపిపెలాజిక్ కింద ఉండేది మిడిల్ లేయర్ మీసో పెలాజిక్, దానికంటే కింద ఉండేది బేథెల్ పెలాజిక్, సో అబ్సిసల్ పెలాజిక్, తర్వాత హ్యాడల్ ఉంటుంది అన్నమాట. సో ట్రెంచెస్ ఉండే రీజన్ని మనం హ్యాడల్ అంటాం. సో బేస్డ్ ఆన్ ద లైట్ పెనట్రేషన్, సో సన్లైట్ పెనట్రేషన్ బట్టి సో మనము అక్వాటిక్ ఎకోసిస్టంలో ఫోటిక్ జోన్ అంటాం, అంటే లైట్ పెనట్రేషన్ ఉంటుంది. డిస్ఫోటిక్ జోను, ఏఫోటిక్ జోను. సో ఏఫోటిక్ జోన్ అంటే 1000 meters నుంచి 4000 meters వరకు ఉంటుంది. ఇక్కడ సన్లైట్ అనేది అస్సలు ఉండదు. డిస్ఫోటిక్ జోన్ అంటే లైట్ పెనట్రేషన్ లైట్గా ఉంటుందన్నమాట, అంటే ఎక్కువగా ఉండదు, తక్కువ లైట్ పెనట్రేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫోటిక్ జోన్లోనే ఎక్కువ లైట్ పెనట్రేషన్ అనేది జరుగుతుంది కాబట్టి 200 meters వరకు కూడా ఓషన్ సర్ఫేస్ 200 meters వరకు అంతా కూడా ఫోటిక్ జోన్. తర్వాత డిస్ఫోటిక్ జోన్, తర్వాత డీపెస్ట్ జోన్ ఏఫోటిక్ జోన్, అంటే లైట్ పెనట్రేషన్ ఉండదు అనమాట. సో ఇది జోన్స్ ఆఫ్ అక్వాటిక్ ఎకోసిస్టము.
నెక్స్ట్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఉన్న ఆర్గానిజమ్స్ని కూడా మనం క్లాసిఫై చేస్తాము బేస్డ్ ఆన్ ద జోన్ ఆఫ్ అకరెన్స్ అండ్ దేర్ అబిలిటీ టు క్రాస్ దీస్ జోన్స్. సో మనకి ఆర్గానిజమ్స్ని నెస్టాన్స్ అంటాము. సో నెస్టాన్స్ అంటే దట్ రెస్ట్ ఆన్ ఆర్ స్విమ్ ఆన్ ద సర్ఫేస్. సో వాటర్ సర్ఫేస్ పైన ఏవైతే రెస్ట్ తీసుకుంటుంటాయో లేకపోతే వాటర్ సర్ఫేస్ పైనే ఉంటాయో స్విమ్ చేస్తూ, సో వాటిని మనము న్యూస్టాన్స్ అంటాము. సో న్యూస్టాన్ వాటర్ స్ట్రైడర్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ పెరిఫైటాన్. సో ఫైటాన్ అంటే ప్లాంట్ మీనింగ్. ఫైటాన్ అంటే ఫైటాన్ అనే టర్మ్కి మీనింగ్ ప్లాంట్ అని. సో ఇక్కడ దే ఆర్ అటాచ్డ్ ఆర్ క్లింగింగ్ టు అదర్ ప్లాంట్స్ ఆర్ ఎనీ అదర్ సర్ఫేస్. సో ప్లాంట్స్కి అటాచ్ అయ్యి వేలాడుతూ ఉంటాయి అన్నమాట, క్లింగింగ్ చేస్తూ ఉంటాయి. సో వేరే సర్ఫేస్ కానీ ప్లాంట్ సర్ఫేస్ కానీ వాటిని మనము పెరిఫైటాన్ అంటాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్గే. నాచంతా కూడా చెట్లకి కానీ వేరే రాకీ సర్ఫేస్ కానీ అతుక్కొని ఉంటుంది కదా, సో దాన్ని పెరిఫైటాన్ అంటాం. నెక్స్ట్ ప్లాంక్టాన్. సో దట్ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్స్. సో వాటర్ సర్ఫేస్ పైన ఫ్లోట్ అయ్యే వాటిని ప్లాంక్టాన్స్ అంటాం. సో ఫైటో ప్లాంక్టాన్స్ లైక్ ఆల్గే అండ్ జూ ప్లాంక్టాన్స్ లైక్ రోటిఫర్స్. సో ఫైటో ప్లాంక్టాన్స్ అనేవి ప్లాంట్ రిలేటెడ్ స్మాల్ ఆర్గానిజమ్స్. జూ ప్లాంక్టాన్స్ అనేవి అనిమల్ రిలేటెడ్ స్మాలెస్ట్ ఆర్గానిజమ్స్ అనమాట, రోటిఫర్స్ ఎగ్జాంపుల్ దానికి. నెక్స్ట్ నెక్టాన్ అంటే దట్ స్విమ్ ఆన్ ద సర్ఫేస్ పైన స్విమ్ చేసే వాటిని నెక్టాన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఫిష్ అనేది వాటర్ సర్ఫేస్లో స్విమ్ చేస్తుంటుంది కదా, అలాంటి ఆర్గానిజమ్స్ అన్నింటినీ కూడా నెక్టాన్స్ అని అంటాం. నెక్స్ట్ బెంతోస్ దట్ ఆర్ అటాచ్ టు బాటమ్ సెడిమెంట్స్ ఆర్ సీ గ్రాస్. సో బాటమ్ సీ సర్ఫేస్ యొక్క బాటమ్కి అటాచ్ అయ్యి ఉంటే వాటిని బెంతోస్ అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ సీ గ్రాస్ అనేది సముద్రంలో పెరిగే గ్రాస్ కాబట్టి అది సీ బెడ్ పైన సాయిల్లో నుంచి పెరుగుతుంది, సో అటాచ్ అయి ఉంటుంది. సో ఆ ఆర్గానిజమ్స్ అన్నింటిని కూడా బెంతోస్ అంటాం. సో మళ్ళీ క్లారిటీ చూస్తే, సో వాటర్ సర్ఫేస్ పైన ఫ్లోట్ అవుతున్నవి అలాగే రెస్ట్ తీసుకుంటున్నవి స్విమ్ చేస్తున్న వాటిని న్యూస్టాన్ అంటాము. సో ఏవైతే వాటర్ సర్ఫేస్లో స్విమ్ చేస్తున్నాయో వాటిని నెక్టాన్స్ అంటాము. అలాగే పెరిఫైటాన్స్ ప్లాంట్కి అటాచ్ అయి ఉంటాయి, ప్లాంట్ పైకి వేలాడుతూ ఉంటాయి. సో వాటిని మనం పెరిఫైటాన్ అంటాము. సో సీ బెడ్కి సముద్రపు బెడ్కి అతుక్కొని ఉంటే వాటిని బెంతోస్ అంటాము. సో నెక్స్ట్ జూ ప్లాంక్టన్ ఫైటో ప్లాంక్టన్ అనేవి పెరిఫైటాన్స్. ఇవి జూ ప్లాంక్టన్ అనేవి ప్లాంక్టాన్స్. ఇవి సర్ఫేస్ వాటర్ పైన తేలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ప్లాంక్టాన్స్ అంటాం. దాంట్లో మనం ఫైటో ప్లాంక్టన్ అంటే ప్లాంట్ రిలేటెడ్, జూ ప్లాంక్టన్ అంటే అనిమల్ రిలేటెడ్ ఆర్గానిజమ్స్. సో డిఫరెంట్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అండ్ జోన్ ఆఫ్ అకరెన్స్ చూస్తే మనకి, సో జోన్ ఆఫ్ అకరెన్స్లో మనం ఇందాక చూసాము. సో ఇదంతా కూడా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఇన్ ద జోన్ ఆఫ్ అకరెన్స్లో. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ లిమిటింగ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ అక్వాటిక్ లైఫ్. సో అక్వాటిక్ లైఫ్ కూడా ఫ్యాక్టర్స్ని లిమిట్ చేస్తాయన్నమాట ప్రొడక్టివిటీని. సో అవి చూస్తే మనకి సన్లైట్. సో సన్లైట్లో కూడా అక్వాటిక్ ఫుడ్ చైన్ కూడా ప్రొడ్యూసర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫైటో ప్లాంక్టన్స్ అయినా లేకపోతే ఆల్గే వాటికి కూడా సన్లైట్ పెనట్రేషన్ ద్వారా ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ని సింథసిస్ చేసుకుంటుంది. అలా ఫుడ్ చైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సన్లైట్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే అమౌంట్ ఆఫ్ ద ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్. సో వాటర్లో ఆక్సిజన్ కంటెంట్ ఉంటేనే అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సర్వైవ్ అవుతాయి. సో ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతే సో వాటికి డిఫికల్టీ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. సో ఏమైనా కంటామినెంట్స్ అలా కలిసిపోతే వాటర్ ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ టెంపరేచర్. సో వాటర్ యొక్క టెంపరేచర్ కూడా లిమిటింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందన్నమాట అక్వాటిక్ లైఫ్కి. సో దాంట్లో డీటెయిల్గా చూస్తే ఫస్ట్ సన్లైట్ని పెనట్రేషన్ బట్టి మనం 2 లేయర్స్గా డివైడ్ చేసుకున్నాము. సో ఇందాక చూసాము. సో ఫోటిక్ జోన్ అన్నట్టు. సో ఫోటిక్ జోన్ అంటే సన్లైట్ ఎక్కడైతే పెనట్రేట్ అవుతుందో ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఆల్గే కానీ ఫైటోప్లాంక్టన్స్ కానీ జరుపుతాయో దాన్ని మనం ఫోటిక్ జోన్ అంటాం. ఫోటిక్ జోన్ అంటే సన్లైట్ పెనట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది, లేకపోతే అసలు ఫోటోసింథసిస్ జరగదన్నమాట. రెస్పిరేషన్ జరుగుతుంది కానీ ఆ ప్లేస్లో ఫోటోసింథసిస్ అనేది అస్సలు జరగదు. సో అలాంటి జోన్ని మనం ఫోటిక్ జోన్ అంటాం. నెక్స్ట్ డిసాల్వ్డ్ ఆక్సిజన్. సో ఫ్రెష్ వాటర్లో అయితే 10 parts per million అలా ఆక్సిజన్ ఎంటర్స్ త్రూ ఎయిర్ వాటర్ ఇంటర్ఫేస్ అండ్ ఫోటోసింథసిస్. సో మనము అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అయిన ఆల్గే లాంటివి లేకపోతే ఫైటోప్లాంక్టన్స్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కదా. సో వాటర్లో అలా కలుస్తుంది ఆక్సిజన్. లేదంటే అట్మాస్ఫియర్ నుంచి కూడా అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది
వాటర్కి సర్ఫేస్కి ఇంటరాక్ట్ అవుతుంది కదా, సో అలా కూడా డిజాల్వ్ అవుతుంది సమ్ అమౌంట్ ఆఫ్ ద ఆక్సిజన్ అనేది. సో ఫ్రెష్ వాటర్ని ఎప్పుడు చెప్తామంటే ఆక్సిజన్ డిజాల్వ్డ్ కంటెంట్ అనేది 10,000 parts per million ఉంటే దాన్ని మనం ఫ్రెష్ వాటర్ అంటాము. సో ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టెంపరేచర్, వామ్ వాటర్ లెస్ ఆక్సిజన్ అండ్ వైస్ వర్సా. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ కూడా టెంపరేచర్ పై డిపెండ్ ఉంటుంది. సో వార్మ్ వాటర్ ఉంటే లెస్ ఆక్సిజన్ ఉంటుంది అనమాట. సో వార్మ్ వాటర్ ఉంటే లెస్ ఆక్సిజన్ ఉంటుంది. అలాగే వార్మ్ వాటర్ కాకుండా కోల్డ్ వాటర్ ఉంటే మోర్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ ఫాల్స్ టు 5 parts per million ఆర్ బిలో దెన్ ఆర్గానిజమ్స్ విల్ డై. సో ఫ్రెష్ వాటర్ మనకి 10 parts per million ఉండాలి. అలా కాకుండా అట్లా డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది 5 parts per million ఉన్నా అంతకంటే తక్కువ ఉన్నా కానీ ఆర్గానిజమ్స్ సర్వైవ్ ఉన్నదన్నమాట బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద వాటర్. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అంటే టర్బిడిటీ బికాస్ ఆఫ్ సస్పెండెడ్ పార్టికల్స్ మ్యాటర్ లైక్ క్లే ఆర్ సిల్ట్ కెన్ లిమిట్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ లైఫ్. సో వాటర్లో టర్బిడిటీ ఇంక్రీజ్ అవుతాయి. టర్బిడిటీ బికాస్ ఆఫ్ సస్పెండెడ్ పార్టికల్స్, దాంట్లో డ్రైనేజ్ లాంటిది సీవేజ్ మొత్తం కలిసిపోతుంటే సో ఆ వాటర్ బాడీస్ అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గుతుందన్నమాట. సో ఎందుకంటే క్లే అనే కానీ సిల్ట్ కానీ అక్యుములేట్ అవ్వడం వల్ల దాని ట్రాన్స్పరెన్సీ తగ్గుతుంది. సో వైట్గా ఉన్న వాటర్ అంతా కూడా కలర్గా చేంజ్ అయిపోతుంది. దానివల్ల కూడా ప్రొడక్టివిటీ అనేది లిమిట్గా ఉంటుంది, అంటే కొన్ని ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ టెంపరేచర్. సో వాటర్ హ్యాజ్ అ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ దాన్ ఎయిర్. సో వాటర్ అనేది స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎయిర్ కంటే. సో టెంపరేచర్ చేంజ్ సో వాటర్ హ్యాస్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ దాన్ ఎయిర్. సో టెంపరేచర్ చేంజ్ విల్ బి స్లోవర్. సో వాటర్కి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, దానివల్ల టెంపరేచర్ చేంజ్ అనేది స్లోగా ఉంటుంది. సో టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ కెన్ బి ఫాటల్ టు అక్వాటిక్ ఆర్గానిజమ్స్. సో ఈ టెంపరేచర్ చేంజెస్ అనేవి అక్వాటిక్ ఆర్గానిజమ్స్కి డేంజర్ అనమాట. నెక్స్ట్ ఏజింగ్ ఆఫ్ లేక్స్ చూస్తే మనకి సో యంగ్ లేక్ని మనము ఒలిగోట్రోఫిక్ లేక్ అని పిలుస్తాం. అంటే ఎప్పుడైతే లేక్ బిగిన్ అయిందో, సో ఎప్పుడైతే ఫుల్గా యంగ్గా ఉంటుందో దాన్ని మనము వాటర్ బాడీ అంతా కూడా మెరైన్ కానీ అక్వాటిక్ ఎకోసిస్టంలో ఏ వాటర్ బాడీ అయినా కానీ సో ఆర్గానిజమ్స్ అన్ని సపోర్ట్ చేస్తూ బాగా యంగ్గా ఉంటుందో సో దాన్ని మనం ఒలిగోట్రోఫిక్ లేక్ అని పిలుస్తాము. తర్వాత మిడిల్ అయిన తర్వాత సో ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ప్లాంట్ అనిమల్స్ ఇవన్నీ చనిపోయిన తర్వాత సెడిమెంట్గా డిపాజిట్ అవుతాయి. సో సెడిమెంట్గా డిపాజిట్ అవ్వడం వల్ల ఒక లేయర్ హ్యూమస్ లాగా ఫామ్ అయ్యి సో ఇక్కడ సెడిమెంట్స్ అన్నీ కూడా ఆక్యుపై చేస్తాయి అనమాట. సో దాని ద్వారా లేక్ అనేది తగ్గిపోతుంది. సో లేక్లో అక్యుములేట్ అవ్వడం వల్ల లేక్ సైజ్ తగ్గిపోతుంది. సో మిడిల్ ఏజ్కి వచ్చేదానికి మనం మీసోట్రోఫిక్ లేక్ అంటాం. సో ఇలాగే మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత యూట్రోఫిక్ లేక్ అవుతుంది. సో ఎక్కువ అక్యుములేట్ అవ్వడం వల్ల సో పక్కనున్న పొలాల్లో ఫర్టిలైజర్స్ లాంటివి కెమికల్స్ లాంటివి వాడడం వల్ల అవన్నీ కూడా డ్రైన్ ఆఫ్ అయ్యి ఇలాంటి లేక్స్ పాండ్స్లో అక్యుములేట్ అయ్యి ఇక్కడ ప్లాంట్ గ్రోత్ ఆల్గల్ గ్రోత్ ఎక్కువైపోయి సో అవన్నీ కూడా కొన్ని ఇయర్స్ తర్వాత సెడిమెంట్గా మారిపోయి సో టోటల్గా లేక్ని ఆక్యుపై చేసేస్తాయి అనమాట సెడిమెంట్స్ అంతా కూడా. దానివల్ల వాటర్ కవరేజ్ ఏరియా తగ్గిపోతుంది, టోటల్గా సెడిమెంట్స్ ప్లాంట్సే గ్రో అవుతాయి అన్నమాట. సో ఓల్డ్ లేక్ని యూట్రోఫిక్ లేక్ అంటాము. కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ లేక్ చూస్తే మనకి డెడ్ లేక్ అంటాం దీన్ని. సో వాటర్ అక్యుములేట్ చేసుకోవడానికి లేదు, టోటల్గా సాయిల్ అంతా అక్యుములేట్ అయిపోయి ప్లాంట్స్ అన్నీ గ్రో అయిపోయినాయి అనమాట. సో దీన్ని మనం డెడ్ లేక్ అంటాం. నెక్స్ట్ యూట్రోఫికేషన్ అంటే ఏంటో చూద్దాము. యూట్రోఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. So eutrophication is the ecosystem's response to addition of artificial or natural substances, mainly phosphates through detergents, fertilizers or sewage to an ecosystem. సో ఫర్టిలైజర్స్ మనం ఎక్కువగా యూస్ చేసే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం కదా. సో దాంట్లో ఫాస్ఫేట్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు పొలాల్లో. సో పొలాల్లో ఉపయోగించే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా రెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఆ పొలాల్లో నుంచి డిజాల్వ్లో ఉన్న ఫాస్ఫేట్స్ అన్నీ కూడా డ్రైన్ ఆఫ్ అయ్యి పాండ్స్లో కలిసిపోతాయి అన్నమాట. అవన్నీ కూడా డ్రైన్ ఆఫ్ అయ్యి పాండ్స్లో కలిసిపోతే పాండ్లో ఈ ఫాస్ఫేట్స్ ఫర్టిలైజర్ కంటెంట్ ఎక్కువైపోతుంది. సో పొలంలో వేసే ఫర్టిలైజర్స్ వల్ల ప్లాంట్స్ గ్రో అయినట్టు సో పాండ్లో కూడా ఈ ఫర్టిలైజర్స్ వల్ల అక్వాటిక్ ప్లాంట్స్ ఆల్గే అనేది న్యూట్రియన్స్ ఎన్రిచ్ అవ్వడం వల్ల గ్రోత్ అనేది చాలా హైగా గ్రో అవుతాయి. దానివల్ల ఆ ప్లాంట్స్ అన్నీ ఆల్గల్ గ్రోత్ ఎక్కువ అవడం వల్ల ఆక్సిజన్ డెఫిషియెంట్ కూడా తగ్గిపోతుంది.
అలాగే అనిమల్స్ అన్నీ చనిపోతాయి. అనిమల్స్ అన్నీ చనిపోయి కింద సెడిమెంట్గా అక్యుములేట్ అయిపోయి ఆ లేక్ని మొత్తం సెడిమెంట్స్తో సాయిల్ అంతా కవర్ అయిపోతుంది. సో ఇందాకనే చూసాం మనము ఎలా తయారవుతుందో యూట్రోఫిక్ లేక్ అనేది. సో ఇలా తయారవుతుంది అన్నమాట యూట్రోఫిక్ లేక్. ఇదే యూట్రోఫికేషన్ ప్రాసెస్. సో ఫిజికల్ ఐడెంటిఫికేషన్. సో అలాంటి లేక్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కెన్ సీ ఎక్సెస్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ ఆల్గే ఆన్ ద సర్ఫేస్ డ్యూ టు ఎన్రిచ్మెంట్ ఆఫ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ బై అడిషన్ ఆఫ్ న్యూట్రియన్స్. సో న్యూట్రియన్స్ యాడ్ అవ్వడం వల్ల ఆ గ్రీన్ ఆల్గే అనేది హ్యూజ్ మాసెస్లో పెరుగుతుందన్నమాట, ఎక్సెస్గా గ్రోత్ అవుతుంది. సో ఎందుకంటే ఎక్వాటిక్ బాడీ అంతా కూడా న్యూట్రియంట్స్తో ఎంట్రీచ్ అయి ఉంటుంది కాబట్టి ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. సో రీజన్ ఎందుకు అలా జరుగుతుందంటే లీచింగ్ ఆఫ్ ఫాస్ఫేట్స్ అండ్ నైట్రేట్స్ కంటైనింగ్ ఫర్టిలైజర్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇంటూ లేక్స్ అండ్ రివర్స్. సో అగ్రికల్చర్లో ఉపయోగించే నైట్రోజన్ ఫర్టిలైజర్స్, ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా, సో ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఎక్సెస్ అన్నీ కూడా రెయిన్ వాటర్ పడడం వల్ల రెయిన్ వాటర్ డ్రైన్ ఆఫ్ అయ్యి ఈ లేక్స్లోనూ, పాండ్స్లో, రివర్స్లో కలిసిపోతుంది. సో అలా ఆ న్యూట్రియంట్స్ ఎంట్రీచ్ అయ్యి ఈ ప్లాంట్ అల్గల్ గ్రోత్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. సో దీన్నే మనం యూట్రిఫికేషన్ అంటాం. ఫిగర్ ప్రాసెస్ ఇలా చూస్తే సో నైట్రోజన్, ఫాస్ఫరస్ అక్యుములేట్ అవుతుంది. దానివల్ల ఫైటో ప్లాంక్టన్ గ్రోత్ అన్న సీడ్ జడ్జ్ గ్రాస్, ఆక్సిజన్ అనేది తగ్గుతుంది, అనిమల్స్ అల్గల్ బ్లూమ్ అవుతుంది. అల్గే చనిపోయినప్పుడు అవి చనిపోయి మళ్ళీ డికే అయ్యి కింద సాయిల్ సెడిమెంట్గా మారిపోతుంది. సెడిమెంట్స్ ఫ్రమ్ ల్యాండ్ బ్లాక్ సన్లైట్. సో సెడిమెంట్స్ ల్యాండ్ నుంచి వచ్చే ఈ అక్యుములేటెడ్ సెడిమెంట్స్ అన్నీ కూడా సన్లైట్ని బ్లాక్ చేస్తాయి. దానివల్ల అక్వాటిక్ ప్లాంట్స్ కూడా గ్రో అవ్వవు అనమాట. సో ఇది యూట్రిఫికేషన్ ప్రాసెస్. సో యూట్రిఫికేషన్ ప్రాసెస్ ఏం రిజల్ట్స్ ఇస్తుందంటే ఆల్గల్ బ్లూమ్ రిజల్ట్స్ ఇన్ యూట్రిఫికేషన్ రిజల్ట్స్ ఇన్ ఆల్గల్ బ్లూమ్, అన్సస్టైనబుల్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ డ్యూ టు ఎన్రిచ్మెంట్. సో న్యూట్రియంట్స్, నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేవి ఎక్కువ యాడ్ అవ్వడం వల్ల హ్యూజ్ గ్రోత్ అనేది జరుగుతుంది ఆల్గే అనేది. నెక్స్ట్ లైట్ పెనిట్రేషన్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ డిప్లీషన్, ఆక్సిజన్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆర్గానిజమ్స్ అన్నీ కూడా డీకంపోజ్ అయ్యి ఎక్కువ ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకుంటాయి అనమాట. ఆక్సిజన్ తక్కువ అవడం వల్ల ఆక్వాటిక్ అనిమల్స్ అన్నీ కూడా సఫోకేట్ అయ్యి చనిపోతాయి. నెక్స్ట్ న్యూ ఎనరోబిక్ కండిషన్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. క్లోస్ట్రిడియం బొటిలినియం దట్ ప్రొడ్యూస్ టాక్సిన్స్ కమ్ అప్ ఇన్ దీస్ కండిషన్స్. సో ఎనరోబిక్ కండిషన్స్ ఉండడం వల్ల క్లోస్ట్రిడియం బొటిలినియం అనే టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియాని గ్రో అవుతుంది. నెక్స్ట్ డిగ్రేడేషన్ ఆఫ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్. సో ఇలా అక్వాటిక్ ఎకోసిస్టమే మొత్తం డిగ్రేడ్ అయిపోతుంది. సో యూట్రిఫికేషన్ అనే ప్రాసెస్ న్యాచురల్గా జరగచ్చు. సో ఎందుకంటే న్యాచురల్గా ఫర్టిలైజర్స్ అనేవి ల్యాండ్లో వాడతాం కాబట్టి సో అవి రన్ ఆఫ్ అయిపోయి నీళ్ళల్లో కలుస్తాయి. లేదంటే న్యాచురల్గా జరగచ్చు, లేదంటే మ్యాన్మేడ్గా కూడా జరగచ్చు. వేస్ట్ వాటర్ ఎఫ్లూయెంట్ రన్ ఆఫ్ ఫ్రమ్ అగ్రికల్చర్ అనే వరకు జరగచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ చూస్తే మనకి దీనివల్ల యూట్రిఫికేషన్ ఎఫెక్ట్స్ చూస్తే చేంజ్ ఇన్ ఎకోసిస్టంలో చేంజెస్ వస్తుంది. ఫార్మేషన్ ఆఫ్ డెట్రిటస్ లేయర్స్ ఇన్ ఆల్గల్ బ్లూమ్స్ డై అండ్ సెటిల్ అట్ ద బాటమ్ రిజల్టింగ్ ఇన్ మ్యార్షీ ల్యాండ్. సో సాయిల్ అంతా కూడా అక్యుములేట్ అవుతుంది అనమాట. కింద ఆ లేక్లో ఉన్న సాయిల్ అంతా కూడా ఆల్గల్ బ్లూమ్స్ హ్యూజ్ మాసెస్లో చనిపోయిన తర్వాత సో అవన్నీ కూడా బాటమ్లో సెటిల్ అయిపోయి మార్షీ ల్యాండ్గా మారిపోతుంది లేక్. నెక్స్ట్ డిక్రీజ్డ్ బయోడైవర్సిటీ. సో ఆల్గల్ బ్లూమ్స్ రావడం వల్ల ఆక్సిజన్ అవైలబిలిటీ తగ్గుతుంది. దానివల్ల సన్లైట్ కూడా పెనిట్రేషన్ తగ్గుతుంది. దానివల్ల అనిమల్స్ చనిపోతాయి, బయోడైవర్సిటీ డిక్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ న్యూ స్పీసీస్ ఇన్వేషన్ సిన్స్ ఏరోబిక్ కండిషన్స్ గివ్ అవే టు ఎనరోబిక్ కండిషన్స్. ఆక్సిజన్ డిప్లీట్ అయిపోవడం వల్ల ఎరోబిక్ కండిషన్స్ ఉన్న లేక్లో ఎనరోబిక్ కండిషన్స్ ఏర్పడి సో ఎనరోబిక్ బ్యాక్టీరియా కానీ ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ కానీ ఇన్వేడ్ చేస్తాయి అనమాట లేక్ని. సో నెక్స్ట్ టాక్సిసిటీ. న్యూరో అండ్ హెప్టోటాక్సిన్స్, ఆక్సిజన్, లాస్ ఆఫ్ కొరల్ రీఫ్స్, చేంజెస్ ఇన్ కలర్ ఆఫ్ వాటర్ అండ్ ఇంక్రీజెస్ జెలటినియస్ జూప్లాంక్టన్. సో ఏవైతే టాక్సిక్ జూప్లాంక్టన్స్ ఇవన్నీ పెరుగుతాయి. అలాగే న్యూరో హెపాటోటాక్సిన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఆక్సిజన్ లాస్ అనేది జరుగుతుంది, లాస్ ఆఫ్ కొరల్ రీఫ్స్ జరుగుతుంది, వాటర్ కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో మిటిగేషన్ స్ట్రాటజీస్. సో హౌ కెన్ వి రెడ్యూస్ యూట్రిఫికేషన్ అంటే బఫరింగ్, రెడ్యూస్ ఎరోషన్, అడాప్షన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, సీవేజ్ ట్రీట్మెంట్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా న్యాచురల్ ఫర్టిలైజర్స్ అనేవి ఉపయోగించి ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని అవాయిడ్ చేయడం. సో సీవేజ్ ట్రీట్మెంట్, ఏదైతే వేస్ట్ వస్తుందో దాన్ని సీవేజ్ ట్రీట్ చేసి దాని ద్వారా ఈ సీవేజ్ డిస్పోజల్ అనేది వాటర్ బాడీస్లోకి అక్యుములేట్ చేయకుండా ఉంటే సో న్యూట్రియంట్స్ ఎంట్రీచ్ అవ్వవు. నెక్స్ట్ బఫరింగ్. సో ఎరోజన్ కూడా సాయిల్లో అగ్రికల్చర్ ల్యాండ్లో వేసిన కెమికల్స్ అన్నీ కూడా ఎరోడ్ అయిపోయి వాటర్ బాడీస్లో కలవకున్నట్లు ఆ ఎరోజన్ తగ్గిస్తే కూడా దీన్ని అరికట్టచ్చు అనమాట యూట్రిఫికేషన్ ప్రాసెస్ని. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ వాటర్ని మెజర్మెంట్ చేసేదాన్ని చూద్దాం. మెజర్మెంట్ ఆఫ్ క్వాలిటీ వాటర్.
సో dissolved oxygen. So oxygen, dissolved oxygen refers to the level of free non-compound oxygen present in water or other liquids. సో వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని మనము డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాము. సో ఆక్సిజన్ ఎంటర్స్ ద వాటర్ బై డైరెక్ట్ అబ్జార్ప్షన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అనేది వాటర్కి టచ్ అయినప్పుడు డైరెక్ట్గా అలా ఆక్సిజన్ అనేది డైరెక్ట్ అబ్జార్బ్ అవుతుంది బై ర్యాపిడ్ మూవ్మెంట్ ఆర్ వేస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ప్లాంట్ ఫోటోసింథసిస్. సో ప్లాంట్స్, అక్వాటిక్ ప్లాంట్స్ అన్నీ కూడా ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఆక్సిజన్ రిలీజ్ కదా, అలా కూడా ఆక్సిజన్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ టెంపరేచర్ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ water temperature and the volume of moving water can affect dissolved oxygen levels. So oxygen dissolves easier in cooler water than warm water. సో ఆక్సిజన్ వాటర్ టెంపరేచర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఆక్సిజన్ అనేది కూలర్ వాటర్లో ఈజీగా డిఫ్యూజ్ అవుతుంది వామ్ వాటర్ కంటే. నెక్స్ట్ ప్రెసెన్స్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ వేస్ట్ ఇన్ వాటర్ డిక్రీజెస్ ది డిసాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ ఆఫ్ ద వాటర్. సో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ వేస్ట్ ఉండడం వల్ల వాటర్లో డిసాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వాటర్ హ్యావింగ్ డిసాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ బిలో 8 mg per liter కెన్ బి కన్సిడర్డ్ యాజ్ కంటామినేటెడ్. సో ఆక్సిజన్ అనే వాటర్లో ఆక్సిజన్ డిసాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ అనేది 8 mg కంటే తక్కువ ఉంటే లీటర్కి దాన్ని మనం కంటామినేటెడ్గా కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఏదైతే వాటర్ అనేది డిసాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ బిలో 4 mg per liter ఇస్ కన్సిడర్డ్ టు బి హైలీ పొల్యూటెడ్. దీన్ని హైలీ పొల్యూటెడ్ అంటాము. సో దీన్ని అసలు నాట్ సజెస్టబుల్ ఫర్ యూజ్ అనమాట ఈ వాటర్. నెక్స్ట్ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటో చూద్దాము. సో BOD, COD అంటాము. సో BOD అంటే మెజర్మెంట్ ఆఫ్ కన్జ్యూమ్డ్ ఆక్సిజన్ బై అక్వాటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ టు డికంపోజ్ ఆర్ ఆక్సిడైజ్ ఆర్గానిక్ మ్యాటర్. సో అక్వాటిక్ బాడీస్లో అక్వాటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఆ అక్వాటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆక్సిడైజ్ చేయడానికి అన్నమాట. ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే వేస్ట్ యాడ్ అవుతుందో సో దాన్ని ఆక్సిడైజ్ చేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ కన్జ్యూమ్ చేసే ఆక్సిజన్ని మనము బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం అనమాట. అంటే బయాలజికల్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి రిక్వైర్ అయ్యే ఆక్సిజన్ డిమాండ్ అనమాట. సో దీన్ని ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ చేస్తాయి. breakdown of organic matter was done by aerobic microorganisms. Complete breakdown of pollutants does not happen here. So next breakdowning of materials organic matter అనేది breakdown అవుతుంది. No strong oxidizing agents are present in biological oxygen demand. Time take few days, approximately 5 days పడుతుంది అనమాట. సో ఆర్గానిక్ మ్యాటర్ మొత్తం మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ఆక్సిడైజ్ అవ్వడానికి. నెక్స్ట్ లోవర్ దాన్ COD. సో దీని వాల్యూ అనేది బయాలజికల్ ఆక్సిజన్ అనేది COD కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ చూస్తే ద రిక్వైర్మెంట్ ఆఫ్ డిసాల్వ్డ్ ఆక్సిజన్ ఫర్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ బోత్. సో BOD అంటే ఓన్లీ ఆర్గానిక్ మ్యాటర్ని ఆక్సిడైజ్ చేయడానికి, కానీ COD అంటే ఆక్సిజన్ ఫర్ ది ఆక్సిడేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్. బోత్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ రెండింటికి కూడా ఆక్సిడైజ్ అవ్వడానికి డిసాల్వ్డ్ ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంటే దాన్ని మనం COD అంటాం. సో ఇది కెమికల్ రియేజెంట్స్ ద్వారా బ్రేక్డౌన్ అనేది జరుగుతుంది ఆర్గానిక్ మ్యాటర్ అనేది. సో కంప్లీట్ బ్రేక్డౌన్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట, హ్యాపెన్స్. నెక్స్ట్ బ్రేకింగ్ డౌన్ మెటీరియల్స్ బోత్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ బ్రేక్ అవుతాయి. సో స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. సో ఇది కొన్ని అవర్స్లోనే పడుతుంది అంటే ఎందుకంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్స్ కదా. సో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ రెండు ఆక్సిడైజ్ అవుతాయి కాబట్టి ఫ్యూ అవర్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. సో ఇది BOD కంటే ఎక్కువగా ఉంటుంది కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి కోరల్ రీఫ్స్. సో కోరల్ రీఫ్స్ని మనం సబ్మెరైన్ మార్ఫలాజికల్ క్రీచర్స్ అని చెప్తాము విత్ ఆర్గానిక్ కాల్షియం స్ట్రక్చర్స్. సో కోరల్ రీఫ్స్ని మనము రెయిన్ ఫారెస్ట్గా వాటర్ రెయిన్ ఫారెస్ట్గా కన్సిడర్ చేస్తాము. ట్రాపికల్ మెరైన్ ఈక్వలెన్స్ ట్రాపికల్ ఫారెస్ట్. సో ల్యాండ్లో ట్రాపికల్ ఫారెస్ట్ ఎలా ఉంటాయో మెరైన్ ఎకోసిస్టంలో ఈ కోరల్ రీఫ్స్ అనేవి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్కి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ న్యాచురల్ వండర్ అండ్ అమంగ్ వరల్డ్స్ ఓల్డెస్ట్ మోస్ట్ డైవర్స్ అండ్ మోస్ట్ ప్రొడక్టివ్ ఎకోసిస్టమ్స్. సో కోరల్ రీఫ్స్ అనేవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, న్యాచురల్గా ఏర్పడతాయి. సో వరల్డ్స్లో ఓల్డెస్ట్ మోస్ట్ డైవర్స్ మోస్ట్ ప్రొడక్టివ్ ఎకోసిస్టమ్ అనమాట కోరల్ రీఫ్స్.
మ్యూచువలిస్టిక్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది కోరల్ రీఫ్స్లో. సో ది రిప్రజెంట్ మ్యూచువలిస్టిక్ రిలేషన్షిప్ బిట్వీన్ కోరల్ అనిమల్స్ అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. సో కోరల్స్ అనేవి పాలిప్స్ అనేవి ఉంటాయి, కోరల్స్ అనేవి కోరల్ బాడీస్. సో దానిపైన బ్లూ గ్రీన్ ఆల్గే పెరుగుతుందన్నమాట. సో బ్లూ గ్రీన్ ఆల్గే ఏమో ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా న్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేస్తుంది కోరల్స్కి. కోరల్స్ ఏమో షెల్టర్ ప్రొవైడ్ చేస్తాయి మన గ్రీన్ ఆల్గేకి. కోరల్స్ అబ్టైన్ పార్ట్ ఆఫ్ దర్ లైవ్లీహుడ్ ఫ్రమ్ సీ వాటర్ అండ్ ద రిమైండర్ కమ్స్ ఫ్రమ్ ద ఆల్గే దట్ లీవ్ ఆన్ ద కోరల్ టిష్యూస్. సో ఈ కోరల్ టిష్యూస్లో ఆల్గే ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా స్టార్చ్ని సింథసైజ్ చేసుకొని గ్లూకోజ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే సీ వాటర్ నుంచి కూడా కొన్ని న్యూట్రియంట్స్ అనేవి కోరల్స్ తీసుకుంటుంది. సో కోరల్ ప్రొవైడ్స్ ద ఆల్గే విత్ ఏ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ అండ్ కాంపౌండ్స్ ద నీడ్ ఫర్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్కి అవసరమైన CO2 కానీ మిగతా న్యూట్రియంట్ వాటర్ కానీ కోరల్స్ ప్రొవైడ్ చేసే ఆల్గేకి. అలాగే వాటిని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. కోరల్స్ అనేవి ఆల్గేని ప్రొటెక్ట్ చేస్తాయి. సో షెల్టర్ని ప్రొవైడ్ చేస్తాయి. సో ఇన్ రిటర్న్ ద ఆల్గే ప్రొడ్యూస్ ఆక్సిజన్ అండ్ హెల్ప్ ద కోరల్స్ టు రిమూవ్ వేస్ట్. సో ఆల్గే అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ని సింథసైజ్ చేసి కోరల్కి హెల్ప్ చేస్తారు అనమాట వేస్ట్ని రిమూవ్ చేయడానికి. మోస్ట్ ఇంపార్టెంట్లీ జూజాంథెల్లే సప్లై ద కోరల్ విత్ గ్లూకోజ్. సో ఈ జూజాంథెల్లే అనే ఆల్గే మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా సింథసైజ్ అయిన గ్లూకోజ్ని కూడా కోరల్స్కి ప్రొవైడ్ చేస్తుంది. గ్లిజరాల్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా ఫోటోసింథసిస్ వచ్చిన వాటిని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కోరల్స్ లివ్ ఇన్ హ్యూజ్ కాలనీస్ అండ్ దేర్ బాడీస్ అటాచ్ టు వన్ అనదర్. సో కోరల్స్ అన్నీ కూడా హ్యూజ్ బాడీస్లో ఉంటాయి, అన్నీ కూడా అటాచ్ అయ్యి ఉంటాయి బాడీస్ అన్నీ కూడా. నెక్స్ట్ వెన్ కోరల్స్ డై ద కోరల్స్ గ్రో ఆన్ ద డెడ్ క్యాల్చిరియస్ డెబ్రిస్. సో కోరల్స్ అన్నీ చనిపోయిన తర్వాత ఆ సెడిమెంట్స్ అన్నీ కూడా క్యాల్కేరియస్ డెబ్రిస్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. అంటే కాల్షియం కార్బోనేట్తో ఫామ్ అయి ఉంటాయి కాబట్టి క్యాల్కేరియస్ డెబ్రిస్ ఫామ్ చేస్తాయి. సో ద కోరల్ రీఫ్స్ ఫ్రమ్ అలాంగ్ కోస్ట్ ఐలాండ్స్ ఆర్ సీ మౌంటైన్స్ విండ్స్ ప్రొవైడ్ ద ఫౌండేషన్. సో కోరల్ రీఫ్స్ అనేవి కోస్ట్ని ఆనుకొని ఉంటాయి, లేదా ఐలాండ్ దగ్గర కానీ సీ మౌంటైన్స్ దగ్గర కానీ విండ్స్ ద్వారా ఫౌండేషన్ని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. వీటిని ఈ మౌంటైన్స్, ఐలాండ్స్, కోస్ట్ కోరల్ రీఫ్స్కి ఫౌండేషన్గా సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ కోరల్స్ గ్రోత్ డిపెండ్స్ అపాన్ ద కాల్షియం కార్బోనేట్ అబ్టైన్ ఫ్రమ్ ద సీ. సో జనరల్గా కాల్షియం కార్బోనేట్ ఎంత ఉంటే అంత కోరల్స్ గ్రోత్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట సముద్రంలో. సో ఐడియల్ కండిషన్స్ ఏవి చూస్తే ఐడియల్ కండిషన్స్ ఫర్ గ్రోత్ ఆఫ్ కోరల్ రీఫ్స్ చూస్తే టెంపరేచర్ అనేది 25 degrees to 30 degrees సెంటిగ్రేడ్ ఉండాలి. లిమిటెడ్ టు ట్రాపికల్ బెడ్. లెస్ దాన్ 18 degrees ఆర్ మోర్ దాన్ 33 degrees కోరల్స్ టెన్ టు డై. సో 18 degrees కంటే తక్కువ ఉన్న అంత చలి తక్కువ ఫ్రీజింగ్ జోన్స్లోనూ పెరగదు. అలాగే 33 degrees కంటే ఎక్కువ హాట్ ఉన్న రీజన్స్లో కానీ ఈ అక్వాటిక్ ఎకోసిస్టంలో ఈ కోరల్ గ్రోత్ అనేది చనిపోతుంది అనమాట. సో అలాగే సలినిటీ కూడా కోరల్స్ అనేది సలైన్ వాటర్ అనేది యావరేజ్గా 27 to 40 parts per million అనేది ఉండాలి. దానికంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ కోరల్స్ గ్రోత్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ నీడ్ షాలో వాటర్ లెస్ దాన్ 60 to 65 meters. సో డీప్ వాటర్ ఉండకూడదు. సో షాలో వాటర్ ఉండాలి, 60 to 65 meters ఉండాలి. నెక్స్ట్ సబ్మెరైన్ ప్లాట్ఫామ్స్ ఉండాలి. నెక్స్ట్ నీడ్ సెడిమెంట్ ఫ్రీ క్లియర్ వాటర్. సో క్లియర్గా ఉండాలి వాటర్. సో సెడిమెంట్స్ ఏమైనా పొల్యూటెంట్స్ కానీ సీవేజ్ కానీ అలాంటి యాడ్ అవుతే సో అలా గ్రోత్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వాటర్ విచ్ ఈస్ డిస్టర్బ్డ్ బై కరెంట్స్ అండ్ వేవ్స్ ఈజ్ బెనిఫిషియల్ అండ్ ఇట్ ఈస్ ఎన్షూర్స్ సప్లై ఆఫ్ ఆక్సిజన్. సో ఏదైతే వాటర్ కరెంట్స్ వేవ్స్ వస్తుంటాయో సో దాని ద్వారా ఈ కోరల్స్ అన్నిటికి కూడా వాటర్ నుంచి న్యూట్రియంట్స్ అనేది అందుతాయి అన్నమాట. బెనిఫిషియల్గా ఉంటుంది వేవ్స్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ కోరల్స్ టు మ్యాన్ క్యాన్ చూస్తే మనకి కోరల్ రీఫ్స్ అనేవి డైవర్స్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అనిమల్స్ అన్నిటికి కూడా ప్రొవైడ్ చేసే సైట్ అనమాట. కోరల్ రీఫ్సే ప్రొవైడ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్కి ఫుడ్ గాను ప్లాంట్స్ గాను గ్రోత్ అవుతున్నాయి. అక్వాటిక్ ప్లాంట్స్ అన్నీ కూడా కోరల్ రీఫ్స్ పైన గ్రోత్ అవుతాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ లివింగ్ రిసోర్సెస్ లైక్ ఫిష్. రీఫ్ ఫిష్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 50% ఆఫ్ వైల్డ్ ఫిష్ క్యాచ్. సో రీఫ్ ఫిష్ వరల్డ్ వైడ్ అంతా కూడా రీఫ్ ఫిష్ 15% పట్టుకునే చేపల్లో అన్నింటిలో కూడా 15% రీఫ్ ఫిష్ ఉంటుంది. సో అలాంటి రీఫ్ ఫిష్ గ్రోత్ అంతా జరిగేది కోరల్ రీఫ్స్లోనే. లివింగ్ రిసోర్సెస్ అంటాము ఫిషెస్కి కోరల్ రీఫ్స్. దే ఆర్ ఏ సోర్స్ ఆఫ్ టూరిజం రెవెన్యూ. టూరిజం కూడా కోరల్ రీఫ్స్ ఉన్న చోట టూరిజం అనేది ఎక్కువగా ఉంటుంది. సో టూరిస్ట్ ఎక్కువ వస్తారు కాబట్టి టూరిజం రెవెన్యూ పెరుగుతుంది, సోర్స్గా ఉంటుంది. నెక్స్ట్ కోరల్ రీఫ్స్ హెల్ప్ మోడరేట్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ బై రిమూవింగ్ CO2 ఫ్రమ్ అట్మాస్ఫియర్. సో కోరల్ రీఫ్స్కి కార్బోనేట్ అనేది అవసరం కాబట్టి కాల్షియం కార్బోనేట్. సో CO2 అనేది
అట్మాస్ఫియర్ నుంచి CO2ని ఓషన్స్ డిజాల్వ్ చేసుకొని ఇంటరాక్ట్ అవుతున్న చోట సో CO2ని రిమూవ్ చేస్తాయి అనమాట అట్మాస్ఫియర్ నుంచి. నెక్స్ట్ కోరల్ రీఫ్స్ ప్రొటెక్ట్ కోస్ట్ లైన్స్ ఫ్రమ్ వేవ్ ఎరోషన్. కోరల్ రీఫ్స్ అన్నీ కూడా సముద్రంలో వేవ్స్ ఫామ్ అవుతుంటాయి. సో కోరల్ రీఫ్స్ ప్రొటెక్ట్ కోస్ట్ లైన్స్ ఫ్రమ్ వేవ్ ఎరోషన్స్. వేవ్స్ అన్నీ కూడా ఎరోడ్ చేయకుండా పక్కన ఉన్న షీషోర్ని సో కోరల్ రీఫ్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ రీఫ్స్ చూస్తే మనకి టైప్స్ ఆఫ్ రీఫ్స్లో ఫ్రింజింగ్ రీఫ్ అంటాము. సో ఫ్రింజింగ్ రీఫ్, బ్యారియర్ రీఫ్, సో ఒక ఐలాండ్ ఉంటాం. సో ఐలాండ్ అంటే చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ల్యాండ్ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఐలాండ్ అంటాము. సో ఫ్రింజింగ్ రీఫ్ అంటే ఐలాండ్ కోస్ట్కి ఆనుకొని ఈ కోరల్ రీఫ్స్ గ్రోత్ అవుతాయి, దాన్ని మనం ఫ్రింజింగ్ రీఫ్ అంటాము. సో బ్యారియర్ రీఫ్ అంటే సో ఈ ఐలాండ్కి ఈ కోరల్ రీఫ్స్కి మధ్య వాటర్ బాడీ ఉంటాయి, అంటే ఇక కొంచెం ఈ ల్యాండ్కి వాటర్ బాడీ ఉంటుంది, మళ్ళీ కోరల్ రీఫ్స్ అని ఫామ్ చేసి దీన్ని బ్యారియర్ రీఫ్ అంటాం. నెక్స్ట్ అలా ఉన్నట్లా కొన్ని ఇయర్స్కి ఐలాండ్ అనేది మునిగిపోయి కొంచెం అటాల్గా ఫామ్ అవుతాయి, అంటే ఇలా ఫామ్ అయితే దాన్ని మనము ఈ కోరల్ రీఫ్స్ అలాగే ఉంటాయి, సో దాన్ని మనం ఎటాల్ ఫార్మింగ్ అంటాము. నెక్స్ట్ లాగూన్ అంటాం. సో ఎటాల్ అంటే సో ఐలాండ్ అనేది కంప్లీట్గా సబ్మర్జ్ అయిపోయి సో కోరల్స్ అన్నీ కూడా ఇలా లాగూన్గా ఫామ్ చేస్తాయి. వాటర్ ఇక్కడ సముద్రం ఉంటుంది, చుట్టూ కోరల్స్ ఉంటాయి ఇక్కడ, సో మధ్యలో వాటర్ బాడీ ఉంటుంది, సో దాన్ని మనము లాగూన్ అంటాం. సో ఫ్రింజింగ్ రీఫ్ అంటే చూస్తాం మనకి టైప్స్ ఆఫ్ రీఫ్స్లో ఫ్రింజింగ్ రీఫ్, ఏ రీఫ్ గ్రోస్ అవుట్ ఫ్రమ్ ద ల్యాండ్ అండ్ ఈస్ కనెక్టెడ్ టు ఇట్. సో ల్యాండ్ నుంచి గ్రో అయ్యి దానికి పక్కనే కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని మనం ఫ్రింజింగ్ రీఫ్ అంటాము. సో రీఫ్స్ డెవలప్ అలాంగ్ ద ఐలాండ్స్ అండ్ ద కాంటినెంటల్ మార్జిన్స్ మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఇన్, ఇవన్నీ కూడా మోస్ట్ కామన్గా ఉండే ఫ్రింజింగ్ రీఫ్ అంతా కూడా ఇవి కాంటినెంట్ మార్జిన్స్కి, ఐలాండ్ మార్జిన్స్కి నుంచి గ్రో అవుతాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ సాకోవో ఐలాండ్ ఇన్ న్యూ హెబ్రిడిస్, సౌత్ ఫ్లోరిడా రీఫ్. సౌత్ ఫ్లోరిడా రీఫ్లో ఉన్నవన్నీ కూడా వీటికి సంబంధించి. నెక్స్ట్ ఎక్సెప్ట్ లక్షద్వీప్ విచ్ ఈజ్ అటాల్. సో ఇండియాలో ఉన్న కొరల్ రీఫ్స్ అన్నీ కూడా ఫ్రింజింగ్ రీఫ్సే, లక్షద్వీప్ తప్ప. లక్షద్వీప్ మాత్రం ఎటాల్ కొరల్ రీఫ్. నెక్స్ట్ బ్యారియర్ రీఫ్ అంటే ఏ రీఫ్ విచ్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ల్యాండ్ బై లాగూన్. సో పార్ట్ ఆఫ్ సీ విచ్ ఈస్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సీ, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద లార్జెస్ట్, హైయెస్ట్ అండ్ వైడెస్ట్ రీఫ్స్. సో బ్యారియర్ రీఫ్ అంటే ఇందాకనే. సో బ్యారియర్ రీఫ్ అంటే ఇలా ఉంటుంది. సో ల్యాండ్ నుంచి కొరల్ రీఫ్ కట్ అయి ఉంటుంది. సో ల్యాండ్ ఉంటుంది, సో ల్యాండ్ నుంచి కొరల్ రీఫ్ కట్ అయిపోయి ల్యాండ్కి కొరల్ రీఫ్కి మధ్య వాటర్ బాడీ ఉంటుంది, దాన్ని మనము బ్యారియర్ రీఫ్ అంటాం. రీఫ్ విచ్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ల్యాండ్ బై లాగూన్, పార్ట్ ఆఫ్ సీ విచ్ ఈస్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సీ. సో లాగూన్ అంటే పార్ట్ ఆఫ్ ద సీ విచ్ ఈస్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సీని లాగూన్ అంటాము. సో ఇలా సపరేట్ చేస్తే ల్యాండ్ని కోరల్ రీఫ్ని మధ్య సపరేట్ చేస్తే లాగూన్ ఫామ్ అయితే దాన్ని బ్యారియర్ రీఫ్ అంటాము. సో ఇవి లార్జెస్ట్, హైయెస్ట్ అండ్ వైడెస్ట్ రీఫ్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇన్ ఆస్ట్రేలియా ఉండే గ్రేట్ బ్యారియర్ రీఫ్. సో ఈ టైప్ ఆఫ్ కొరల్ రీఫే. నెక్స్ట్ ఎటాల్ రీఫ్ అంటాము. ఫార్మ్డ్ అవే ఫ్రమ్ కోస్ట్ ఇన్ డీప్ వాటర్స్, జనరల్లీ ఎలిప్టికల్ ఆర్ సర్క్యులర్ ఇన్ షేప్, యాజ్ ఇట్ యూజెస్ ఎటాల్ ఆఫ్ సీ మౌంటైన్స్ టు గ్రో, ఎన్క్లోజెస్ ఈ లాగూన్ ఇన్ ద సెంటర్. సో డీప్ వాటర్స్లో ఇది కోస్ట్ నుంచి దూరంగా పెరుగుతుంది. ఇది జనరల్గా ఎలిప్టికల్గా సర్క్యులర్ షేప్లో ఉంటుంది. టాప్ ఆఫ్ సీ మౌంటైన్స్ని గ్రో అవుతుంది. ఎన్క్లోజెస్ లాగూన్ ఇన్ ద సెంటర్లో లాగూన్ అనేది ఎంక్లోజ్ అయి ఉంటుంది. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిజీ అటాల్స్, సువెడివో ఇన్ మాల్డివీస్ అండ్ ఫునాఫూట్స్ అటాల్ ఆఫ్ ఎలిస్, లక్షద్వీప్ అన్నీ కూడా అటాల్స్ రీఫ్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్యాచ్ రీఫ్స్ ఆర్ ఐసోలేటెడ్ అవుట్క్రాపింగ్స్ ప్యాచెస్ ఆఫ్ కోరల్ రీఫ్స్ దట్ ఆర్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ఈచ్ అదర్ బట్ ఆర్ ఫిజికలీ సెపరేటెడ్ బై శాండ్ రింగ్స్. సో కోరల్ రీఫ్స్ మధ్య శాండ్ రింగ్స్ ఉంటే సో దాన్ని మనము ఈ కోరల్స్ అన్నీ కూడా ఐసోలేట్ అయ్యి ఉంటే దాన్ని మనం ప్యాచ్ రీఫ్ అంటాము. దే ఆర్ టిపికలీ ఫౌండ్ ఇన్ షాలో లాగూన్స్ విత్ ఇన్ ఏ లార్జర్ కలెక్టివ్ రీఫ్ ఆర్ అటాల్. ఇవి ప్యాచ్ రీఫ్. నెక్స్ట్ ప్యాచ్ రీఫ్కి ఎగ్జాంపుల్ చూస్తే కరీబియన్ ఐలాండ్స్లో ఉంటాయి ఎక్కువగా. ఇవి నెక్స్ట్ బహామాస్, పసిఫిక్ ఐలాండ్స్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ ప్యాచీ కొరల్ రీఫ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఇంటర్ టైడల్ ఏరియాస్ ఆఫ్ ద సెంట్రల్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా.
సో సెంట్రల్ వెస్ట్ కోస్ట్ ఇండియాకి కూడా టైడల్ ఇంటర్ టైడల్ ఏరియాస్లో జోన్లో కూడా ప్యాచీ కోరల్ రీఫ్స్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కోరల్ బ్లీచింగ్. సో కోరల్ బ్లీచింగ్ అనేది ఏంటో చూద్దాం. సో కోరల్ బ్లీచింగ్ అంటే సో న్యాచురల్ డిస్టర్బెన్సెస్ విచ్ కాజ్ డ్యామేజ్ టు కోరల్ రీఫ్స్ ఇంక్లూడ్ వైలెంట్ స్టార్మ్స్, ఫ్లడ్డింగ్, high and low level temperature extremes, El Nino and southern oscillations events, sub-aerial exposures, predatory outbreaks and explosive attacks. సో న్యాచురల్గా సీ వాటర్ని డిస్టర్బ్ చేసేవి అన్నీ కూడా మనకి వైలెంట్ స్టార్మ్స్ అన్నీ కూడా వైలెంట్గా ఉండే ఉరుములు మెరుపులతో ఉన్న వర్షాలు కానీ, ఫ్లడ్స్ రావడం వల్ల కానీ, అలాగే హై అండ్ లో టెంపరేచర్ ఎక్స్ట్రీమ్స్ ఉండడం వల్ల ఈ కోరల్ అనేది బ్లీచ్ అవుతుంది. కోరల్ బ్లీచింగ్ అంటే ఈ కోరల్స్ పైన ఉన్న ఆల్గే అనేది చనిపోతుంది అనమాట. సో ఆల్గే చనిపోతే ఈ కోరల్స్ అన్నీ కూడా వైట్గా మారిపోతాయి. సో దాన్ని మనం కోరల్ బ్లీచింగ్ అంటాం. సో వైట్గా మారిపోతాయి. సో వైట్గా మారడం అంటే ఆల్గే టెంపరేచర్స్ పెరిగినా కానీ, ఎల్నినో ఎఫెక్ట్ ఇవన్నీ ఆల్గే చనిపోవడం వల్ల ఆల్గే నుండి ఆల్గే ప్రొవైడ్ చేసే గ్లూకోజ్ కానీ, ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ప్రొవైడ్ చేసే ఆక్సిజన్, గ్లూకోజ్ కానీ కోరల్స్కి రీచ్ అవ్వదు. సో కోరల్ అల్టిమేట్గా డెడ్ చనిపోతాయి అనమాట. సో దాన్ని మనం కోరల్ బ్లీచింగ్ అంటాం. సో కోరల్ రీఫ్ బ్లీచింగ్ ఈజ్ ఎ కామన్ స్ట్రెస్ రెస్పాన్స్ ఆఫ్ కోరల్స్ టు డిస్టర్బెన్సెస్ మెన్షన్డ్ అబౌవ్. సో పైన ఉన్న డిస్టర్బెన్స్ అన్నిటికి కూడా కోరల్స్ స్ట్రెస్కి ఫీల్ అయ్యి అవి చనిపోతాయి అనమాట. దాన్ని మనము కోరల్ రీఫ్ బ్లీచింగ్ అంటాం. సో బ్లీచింగ్ ఎప్పుడు జరుగుతుందంటే డెన్సిటీస్ ఆఫ్ జూజంతాలే డిక్లైన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫైటోసినిక్ పిగ్మెంట్స్ విత్ ఇన్ ద జూజంతాలే ఫాల్. సో ఎప్పుడైతే ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అన్న జూజంతల్లో తగ్గిపోతే, లేదంటే జూజంతల్లోనే చనిపోతే సో బ్లీచింగ్ అనేది జరుగుతుంది. ఇఫ్ ద స్ట్రెస్ కాజింగ్ బ్లీచింగ్ ఈజ్ నాట్ టూ సివియర్ అండ్ ఇఫ్ ఇట్ డిక్రీజెస్ ఇన్ టైమ్, ద ఎఫెక్టెడ్ కోరల్స్ యూజువలీ రిగెయిన్ దేర్ సింబయాటిక్ ఆల్గే విత్ ఇన్ సెవరల్ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్. సో ఈ స్ట్రెస్ అనేది ఏదైతే స్ట్రెస్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అలా కంటిన్యూస్గా లేకపోతే కొన్ని రోజులకి తర్వాత స్ట్రెస్ తగ్గిపోయి నెక్స్ట్ మళ్ళీ అఫెక్టెడ్ కోరల్స్లో మళ్ళీ రీగెయిన్ అనేది జరుగుతుందన్నమాట. మళ్ళీ ఆల్గే అనేది కొన్ని మంత్స్కి గ్రోత్ అవుతుంది. లేదా అలా కాకుండా ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా ఏవైతే స్ట్రెస్ కాజ్ చేస్తే కోరల్ అవన్నీ అలా కంటిన్యూ అవుతాయి. కోరల్ అనేది పర్మనెంట్గా డెడ్ అయిపోతాయి కోరల్ రీఫ్స్ అన్నీ కూడా. If zooxanthellae loss is prolonged, if the stress continues and depleted zooxanthellae populations don't recover, the coral host eventually dies. సో zooxanthellae లాస్ అనేది ప్రొలాంగ్గా ఉన్నా, అలాగే స్ట్రెస్ కంటిన్యూ ఉన్నా, దానివల్ల zooxanthellae పాపులేషన్ రికవర్ కాకపోతే కోరల్ హోస్ట్ ఈవెన్చువల్గా డై అయిపోయి మొత్తం కోరల్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. కాజెస్ ఆఫ్ కోరల్ బ్లీచింగ్ చూస్తే మనకి ఇంక్రీజ్ ఇన్ ఓషన్ టెంపరేచర్, ఓషన్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్లోబల్ వార్మింగ్ వల్ల కానీ సో కోరల్ బ్లీచ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ రన్ ఆఫ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ వాటర్. సో ఓషన్స్లోకి ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ, సీవేజ్ డిస్పోజల్ కానీ చేయడం వల్ల కూడా సో రన్ ఆఫ్ వాటర్ యాడ్ చేయడం వల్ల కోరల్స్ అన్నీ కూడా బ్లీచ్ అవుతాయి. నెక్స్ట్ ఓవర్ ఎక్స్పోజర్ టు సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజర్ అయినా కానీ సో కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ లో టైడ్స్ కాజెస్ కోరల్స్ గెట్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అండ్ బ్లీచ్. సో ఎక్స్ట్రీమ్గా ఇవి సీ బెడ్ లోపల ఉంటాయి కాబట్టి సీ సర్ఫేస్లో లోపల ఉంటాయి. సో అక్కడ లో టైడ్స్ రావడం వల్ల సో ఆ కోరల్స్ అన్నీ కూడా ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతాయి. అంటే అవి పైకి వచ్చి గాలికి ఎక్స్పోజ్ అవుతాయి. దానివల్ల కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది. సో మనకి కోరల్ రీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద వరల్డ్ చూస్తే మెయిన్గా మనకి కోరల్ రీఫ్స్ అన్నీ కూడా ట్రాపికల్ రీజియన్లోనే ఎక్కువగా ఉన్నాయి. సో కోరల్ రీఫ్స్ అన్నీ కూడా మోర్ దెన్ 100 కంట్రీస్లో ఉన్నాయి. కోరల్ రీఫ్స్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ద ట్రాపిక్స్ ఇన్ ద పసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్ ఇన్ ద క్యారిబియన్ అండ్ రెడ్ సీ అండ్ పర్షియన్ గల్ఫ్. Corals are also found out of the tropics such as in Florida and southern Japan. సో ట్రాపికల్ రీజియన్స్లో కాకుండా మనకి అవుట్ ఆఫ్ ద ట్రాపిక్స్ రీజియన్స్లో కూడా ఈ కోరల్స్ అనేవి ఉన్నాయి. సో ఫ్లోరిడా రీజియన్లోను అలాగే సదరన్ జపాన్లో కూడా కోరల్ రీఫ్స్ ఉన్నాయి. సో కోరల్ రీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇండియాలో చూస్తే మనకి వెరీ ఫేర్ కోరల్ రీఫ్స్ ఇన్ ఇండియా డ్యూ టు సబ్ ట్రాపికల్ క్లైమాటిక్ కండిషన్స్. సో ఇక్కడ మనకి సబ్ ట్రాపికల్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి తక్కువ కోరల్ రీఫ్స్ ఉన్నాయి. సో మేజర్ కోరల్ రీఫ్స్ వచ్చేసి మనకి పాక్ బే, ఇక్కడ కోరల్ రీఫ్స్ పాక్ బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్, మనకి గల్ఫ్ ఆఫ్ కచ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా మేజర్ కోరల్ రీఫ్ రీజన్స్ ఇన్ ఇండియా. సో గవర్నమెంట్ మెజర్స్ ఏం తీసుకుంది కోరల్ రీఫ్ ప్రొటెక్షన్కి చూస్తే మనకి బయోరాక్ టెక్నాలజీ అనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది. సో బయోరాక్ టెక్నాలజీ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇస్ ట్రైయింగ్ టు రిస్టోర్ కోరల్ రీఫ్స్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ కచ్ బై యూజింగ్ బయోరాక్ ఆర్ మినరల్ యాక్సిలరేషన్ టెక్నాలజీ
టు గ్రో సాలిడ్ లైమ్స్టోన్ రాక్ స్ట్రక్చర్స్ ఇన్ ద సీ. సో కోరల్ రీఫ్స్ అన్నీ కూడా సాలిడ్ లైమ్స్టోన్ రాక్ పైన కాల్కేరియస్ రాక్స్ పైన పెరుగుతాయి కాబట్టి సెడిమెంట్స్ పైన. సో అలాంటి స్ట్రక్చర్స్ని ఫామ్ చేయడానికి మినరల్స్ అన్నీ కూడా అక్యుములేట్ అవ్వడానికి మనకి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది బయోరాక్ టెక్నాలజీ అనేది యూటిలైజ్ చేస్తుంది అనమాట. సో ఈ టెక్నాలజీలో మనకి స్టీల్ స్ట్రక్చర్స్ టు విచ్ కోరల్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఫిక్స్డ్ ఆర్ లోయర్ ఇన్ టు ద సీ బెడ్. సో స్టీల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా స్టీల్ స్ట్రక్చర్సే. సో ఇవన్నీ కూడా సీ బెడ్లోకి స్టీల్ స్ట్రక్చర్స్ టు విచ్ కోరల్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఫిక్స్డ్ ఆర్ లోయర్ ఇన్ టు ద సీ బెడ్లో ఫిక్స్ చేస్తారు. దాని ద్వారా లో వోల్టేజ్ అండ్ సేఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ ఆర్ పాస్ టు ద స్ట్రక్చర్స్ యూజింగ్ ఏ పవర్ సోర్స్. దెన్ డిజాల్వ్డ్ మినరల్స్ క్రిస్టలైజ్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ రిజల్టింగ్ ప్రొడక్షన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఆర్ వైట్ లైమ్స్టోన్ స్ట్రక్చర్స్. దే కంపోజిషన్ ఇస్ సిమిలర్ టు దట్ ఆఫ్ న్యాచురల్ కోరల్ రీఫ్స్. సో ఈ స్టీల్ స్ట్రక్చర్స్కి లో వోల్టేజ్లో సేఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ అనేవి పాస్ చేస్తారు. సో సేఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ పాస్ చేయడం వల్ల సో డిజాల్వ్డ్ అయిన మినరల్స్ అన్నీ కూడా క్రిస్టలైజ్ అవుతాయి ఈ స్టీల్ స్ట్రక్చర్స్కి. సో దాని ద్వారా మనకి కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ జరుగుతుంది. సో ఈ కాల్షియం కార్బోనేట్ ఏదైతే ఫామ్ అవుతుందో అది న్యాచురల్ కోరల్ రీఫ్కి ఫామ్ అయిన కాల్షియం కార్బోనేట్ లాగానే ఉంటుంది. సో దాని ద్వారా కోరల్ రీఫ్ గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చూస్తే బయోరాక్ టెక్నాలజీ పిక్చర్ ఇచ్చారు. సో మనకి సోలార్ పవర్ నుంచి లో సేఫ్ కరెంట్ని పాస్ చేస్తున్నారు. సో దానివల్ల స్టీల్ స్ట్రక్చర్స్కి కరెంట్ పాస్ అవుతుంది. సో కరెంట్ పాస్ అయ్యి మినరల్స్ అన్నీ కూడా ఈ స్టీల్ స్ట్రక్చర్స్కి అక్యుములేట్ అవుతాయి. CaCO3 ఫామ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ గ్లోబల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ అండ్ యాక్సిలరేటర్ ప్లాట్ఫామ్ G20 ఇనిషియేటివ్. ఇది గ్లోబల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్సిలరేటర్ ప్లాట్ఫామ్. సో aimed at creating a global research and development program to advance research, innovate and build all facets of coral reef conservation, restoration and adaptation. సో కోరల్ రీఫ్ని కన్జర్వ్ చేయడానికి, రిస్టోర్ చేయడానికి, అడాప్ట్ చేయడానికి సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది గ్లోబల్గా ప్రమోట్ చేస్తుంది అనమాట ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ అండర్ నేషనల్ కోస్టల్ మిషన్ స్టెప్స్ టేకెన్ టు ప్రొటెక్ట్ అండ్ సస్టైన్ కోరల్ రీఫ్స్ ఇన్ ఇండియా. నేషనల్ కోస్టల్ మిషన్ ప్లాన్లో భాగంగా కోరల్ రీఫ్స్ని ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పలావ్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ రీఫ్ టాక్సిక్ సన్ క్రీమ్. సో పలావ్ అనేది ఫస్ట్ కంట్రీ ఈ కోరల్ రీఫ్కి టాక్సిక్గా ఉండే సన్ క్రీమ్ని బ్యాన్ చేసింది. సన్ స్క్రీన్ అబ్జార్బ్స్ UV రేడియేషన్ మేక్ కోరల్ ససెప్టబుల్ టు బ్లీచింగ్. ఈ సన్ క్రీమ్ అనేది రీఫ్ టాక్సిక్ సన్ క్రీమ్ ఏదైతే సన్ స్క్రీన్ యూటిలైజ్ చేస్తారో అది UV రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల కోరల్స్ అనేవి కూడా ససెప్టబుల్ అవుతుంది అనమాట. సో అందుకే వాటిని పలావ్ అనే కంట్రీ ఫస్ట్ బ్యాన్ చేసేసింది. సో ఇదంతా కూడా కోరల్ రీఫ్ సంబంధించి. నెక్స్ట్ వీడియో మన మ్యాంగ్రోవ్స్, వెట్లాండ్ ఎకోసిస్టమ్ వీటన్నిటి గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.